ఏం తొందరపడకుండా ఆలస్యంగా వస్తున్నారు. వారు వచ్చేలోపు భవన నిర్మాణం పూర్తయిపోయింది. ఎదురు చూస్తున్నాడు పురోచనుడు. ఆహా, రండి రండి పాండు కుమారులారా, అమ్మా కుంతీదేవి, మీకోసమే, మీ ఆనందం కోసము, మీ సంతోషం కోరి మీరు ఎంతకాలము కాశీనగరములో ఉంటారో అన్ని నెలల పాటు, అన్ని సంవత్సరాల పాటు మీరు ఉండడానికి నూతన సొబగులతో, అన్ని హంగులతో ఏమేమి అవసరమో ఇప్పుడు పరిస్థితుల్లో అవన్నీ కలిపి ఒక బ్రహ్మాండమైనటువంటి, దివ్యమైనటువంటి, అపూర్వమైనటువంటి ఒక భవనమును దుర్యోధనుడు మీ మీద ప్రేమతో, అభిమానంతో నన్ను పంపించి నిర్మాణం చేయించాడు. మీరు ఎంతకాలం ఉండాలనుకుంటారో అన్ని రోజులు, అన్ని నెలలు ఆ భవనములో, మందిరములో ఉండవచ్చు. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి, స్వాగతం సుస్వాగతం అన్నట్టుగా, అంటే అతి వినయము ధూర్త లక్షణం అన్నట్టుగా నటిస్తూ, లేని ప్రేమ గౌరవం చూపిస్తూ ఈ పురోచనుడు పాండవుని తీసుకొని కుంతీదేవి సమేతంగా అందులో ఉండే ఏర్పాటు చేశాడని. ఇక పాండవులు లక్క ఇంటిలో గృహప్రవేశం చేశారు. అది ఎప్పుడు చేశారనేది కూడా ముహూర్తం కూడా ఉందండి. మనకు పరిమ సుబ్రహ్మణ్యం గారు రాశారు. పాల్గొన మాసము శుక్లపక్షము అష్టమి తిథి రోహిణి నక్షత్రం నాడు, అంటే గృహ వైభవ మరి సమేతులై లక్క భవనములో గృహప్రవేశం చేశారని వ్రాశాడు ఆయన. అట్లా చేరిపోయారు. ఇంకా ప్రతిదినము కూడా పాండవులు పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేస్తూ ఆ కాశీ విశ్వనాథుణ్ణి, ఆ అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకుంటూ ఇలా భగవద్ధ్యానంలో కాలం గడుపుతూ ఉన్నారండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి సౌందర్య మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేకి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి తదరి నా ఈ విధంగా అన్నపూర్ణ విశ్వేశ్వరును ప్రార్థన చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు ఆ లక్కన భవనంలో పంచపాండవులు కుంతీదేవి సమేతంగా. జయ లక్ష్మీరమణ గోవింద, హర నమ పార్వతీపతయే, హరహర మహాదేవ శంభో. ఇలా ఉండగా పరంధాముడు, పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మా మేనత్త కుమారులు పాండవులు మరి కుంతీదేవి సమేతంగా తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరం చేరుకున్నారని తెలిసింది. ఇంకా బంధువులు కాబట్టి ఆవిడ మేనత్త, పాండవులు మేనత్త కొడుకులు. ఇక నేను వెళ్ళి అలా పరామర్శించి యోగక్షేమాలు విచారించి ఆశీర్వదించి వస్తాను. ఇది బంధువుల యొక్క ధర్మము అని ఆలోచనతో కృష్ణ పరమాత్ముల వారు ఆ కాశీనగరానికి వచ్చి పాండవులు ఉన్నటువంటి ఆ యొక్క మందిరములో ప్రవేశించాడు. బావలారా, మేనత్త కుంతీదేవి, నేను శ్రీకృష్ణుడను మీ మేనల్లుణ్ణి. ఓహోహో, అల్లుడు రావయ్య అంది కుంతీదేవి. బావా రావయ్య అన్నారు పాండవులు. మరి తీసుకుని వచ్చి అతిథి మర్యాదలు చేసి వాళ్ళ గౌరవించి ఒక హాసనం మీద కూర్చుండబెట్టారు. ఇక్కడ చిన్న విషయం అండి, వీళ్ళకి బంధుత్వం ఎలా కుదిరింది పాండవులకు కృష్ణ భగవానుడి కంటే? శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు. వసుదేవునితో పాటు 4 ఆడబిడ్డలు పుట్టారండి. పృథాదేవి, సాత్వతీదేవి, రాజాదిదేవి, సుతసేనాదేవి. ఆ మొదటి ఆడబిడ్డ పృథాదేవి ఉందే, ఆమె కుంతి బోధుడు పెంచాడు కాబట్టి కుంతి అని ఆవిడకి పేరు వచ్చిందని. ఆవిడ పుట్టినప్పుడు పెట్టిన పేరు పృథా. కాబట్టి కృష్ణ పరమాత్మకి తండ్రి వసుదేవుడు పెద్ద చెల్లెలు తోబుట్టు కుంతీదేవి కాబట్టి మేనత్త అవుతుంది.
ఇది వారి యొక్క వరుస. కాబట్టి కుంతిదేవి కొడుకులు మేనత్త కుమారులు కృష్ణ. అవలారా ఏమిటి విశేషాలన్నారు. అప్పుడు ధర్మరాజుల వారు, ఏమి లేదు కృష్ణ, పరంధామ పరమాత్మ వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం. ప్రార్థనల చేత దేవతలు వరంబులిత్తురు, ప్రశంసల చేత భూపతులు పురంబులిత్తురు, మాటల చేత కామినులు మనంబులిత్తురు. మాటలు నేర్వకపోతే బ్రతకడం కష్టము ఈ ప్రపంచంలో. ఏదో కొన్ని మాటలు నేర్చుకోవాలట ప్రతి మనిషి. కాబట్టి ఆ విధంగా భగవంతుని ప్రార్థన చేయాలట, పాటలతో, పద్యాలతో, శ్లోకాలతో. అందు ఆ కృష్ణుడు రాగానే మరి ధర్మరాజు పాండవులు కూడా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అతసి పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురకరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురకరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిటి చెలగని ధానము, శ్రీదేవి పాలిటి చెలగని ధానము. సేదీర్య సోదకు శిశువాయే నీదివు, సేదీర్య సోదకు శిశువాయే నీదివు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురకరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు. దేవతల దాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. దేవతల దాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము. శ్రీ వెంకటాద్రి మీద చేరి ఉన్న ఆవరదుడు ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటాద్రి మీద చేరి ఉన్న ఆవరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నీదివో, కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నీదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురకరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. ఆ
సత్యభామ సమేత వేణుగోపాల స్వాముల వారికి జయ. వడ్డీ కాసులవాడ శ్రీనివాస గోవింద. చక్కగా పరమాత్మను ప్రార్థించారు, అతిథి మర్యాదలు చేశారు. అప్పుడు అడిగాడట, ప్రశ్నించాడు, బావా పాండవాగ్రజ, హస్తినాపురము నుండి మరి ఇంత దూరము తీర్థయాత్రలు చేస్తూ దాన ధర్మాలు నిర్వర్తిస్తూ మీ తండ్రి గారి ఆత్మశాంతి కోసం ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ మరి ఇక్కడికి వచ్చారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందా? ఇదేనా కారణము? ఇంక వేరే కారణం చేత మీరు ఇక్కడికి రావడం జరిగిందా అని ప్రశ్నించాడు. అప్పుడు ధర్మరాజులు వారు, బావా కృష్ణయ్య, గోపాలదేవ, మా పేతండ్రి ధృతరాష్ట్ర మహారాజులు వారి యొక్క ఆజ్ఞానుసారంగా కొన్ని నెలల పాటు మరి క్షేత్రములలోకెల్లా ప్రముఖ క్షేత్రము కాశీ నగరం. నదులలో గంగానది గొప్పది అన్నారు, పక్షులలో గరుత్మంతుడు గొప్పవాడన్నారు, వేదములలో సామవేదము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, నాగులలో ఆదిశేషుడు, నరులలో అర్జునుడు, పుష్పములలో తామర పుష్పము, వేదములలో సామవేదం, నామములలో రామనామము. ఇలా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరిని ఘనంగా గొప్పగా ఉత్కృష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. కనుక క్షేత్రములలో కల్లా ఏది గొప్పదంటే కాశీ క్షేత్రమే. ఆ యొక్క పార్వతీ పరమశివులు వివాహమైన తర్వాత కొంతకాలము అత్తవారిలో ఇంట్లో ఉన్నాట శివుడు. ఆ మేనకాదేవికి తమ కుమార్తె గౌరీదేవినిచ్చి శివుడికి పెళ్లి చేయడం ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇల్లు వాకిల్ లేదు, సిరి సంపదలు భోగభాగ్యాలు ఏమీ లేవు, ముసలిద్దు వాహనము, కైలాస పర్వతం మీద కొండ గుహలో కాపురము. మీ అల్లుడు ఏం చేస్తున్నాడమ్మా అంటే ఎంత సంపన్నుడు అని ఎవరిని అడిగితే చెప్పుకోవడానికి కాస్త ఆవిడకి తక్కువగా ఉంటుందని, లోటుగా ఉంటుందని ఆలోచనతో ఆవిడ మొదట అంగీకరించాల. కానీ పార్వతీ అమ్మవారు తపస్సు చేసి ఆయన్ని మెప్పించి నచ్చి మెచ్చి మనసిచ్చి పెళ్లి చేసుకుంది. కొంతకాలం అత్తవారింట్లో ఉన్నాడు. ఆ ఇష్టము లేని వివాహం కదా అత్తగారికి. సూటిపోటి మాటలతో, ఏమమ్మా ఏమీ సంపాదన లేదు, అత్తవారింట్లో పడి తింటున్నాడు, కట్టుకున్న తర్వాత భార్యను మరి కన్న తర్వాత బిడ్డల్ని పోషించే బాధ్యత ఆ యొక్క పురుషునికి ఉంది కదా, ఉద్యోగం పురుషులు వచ్చిందన్నారు, ఇక్కడే అత్తవారింట్లో పడి తింటా ఉండాడే నీ భర్త అని అప్పుడప్పుడు సూటుపోటుగా అనేదట కుమార్తెతో, పార్వతమ్మ వారితో. అది ఈవిడికి నచ్చలే. వెంటనే వచ్చి, స్వామి నాథ మీరు బయలుదేరండి, మీరంటే గౌరవం లేదు మా అమ్మగారికి, ధనం మూలం మిదం జగత్తు, ఈ ప్రపంచంలో ధనం ఉంటేనే గౌరవం ఉంటుంది, ధనము లేకపోతే గౌరవం తగ్గిపోతుంది, కనుక మనకు కూడా మిద్దెలు మేడలు ఏమిటి ఉంటే మా అమ్మే కాదు ప్రపంచంలో అందరూ గౌరవిస్తారు, మర్యాద చూపిస్తారు, ఒక నగరాన్ని కట్టేయండి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల భవనాలు మరి మిద్దెలు మేడలు ఉన్నటువంటి నగరం మీరు నిర్మాణం చేస్తే అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది, మీ అత్తగారు అంటే మా తల్లి మేనకాదేవి నేను ఎక్కువగా గౌరవిస్తుంది అని చెబితే, అప్పుడు శివుడు పార్వతీదేవి కోరిక మీద తనకు ఈ భోగభాగ్యాల పైన మిద్దెల మేడల మీద ఆభరణాల మీద ఆయన కోరికలే. ఆయన పేరు ఈశ్వరుడు, అంటే ఐశ్వర్యం ఈశ్వరాధీనం. ఆయనకి వాటి మీద కోరిక లేకపోయినా తను నమ్ముకున్నటువంటి భక్తులకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఈశ్వరుడని పేరు ఆయన. కాబట్టి ఆ పార్వతీదేవి కోరిక మీద కొత్తగా వివాహం చేసుకున్నాడు కదా, మొదట కోరికే కాదంటే పెళ్ళైన కొద్ది రోజులకే నేను అడిగితే కాదన్నాడు, కోరిక తీర్చమంటే ఇంకా భవిష్యత్తులో నేను అడిగితే ఏమైనా తీరుస్తారో తీర్చడో, ఇట్లాగే మా కాపురం జరుగుతుందేమో అని పార్వతి బాధపడుతుందని ఆమెకు సంతోషం కలిగించాలని శివుడు వరుణ అసినటువంటి ఆ యొక్క రెండు నదుల మధ్యలో గంగా నది తీర ప్రాంతంలో దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి విశాలమైనటువంటి బాటలతో, సుందరమైన ఉద్యానవనాలతో, ఆకాశం అంటే మిద్దెల మేడలతో ఆ నగరాన్ని నిర్మాణం చేయించాలి. మరి కాశ్యాంతు మరణాన్ ముక్తి కాబట్టి కాశీ అని నామకరణం చేశారు ఆ నగరానికి. అంటే ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఆ కాశీ నగరంలోకి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేసి అన్నపూర్ణ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే అక్కడ మరణిస్తే వారికి మోక్షమైనట్ట, ముక్తి ఇచ్చేటువంటి క్షేత్రము కాబట్టి కాశీ అని పేరు పెట్టారు. వారణాసి రెండు నదుల మధ్యలో ఉంది కాబట్టి వారణాసి.
అన్యక్షేత్రే కృతం పాపము కాశీక్షేత్రే వినశ్యతి, కాశీక్షేత్రే కృతం పాపము నైవ కుత్రాపి నశ్యతి అన్నారు. ఇతర క్షేత్రాల్లో చేసినటువంటి పాపాలు దోషాలు తెలుసో తెలియకో అవన్నీ కాశీ నగరానికి వెళ్ళి అక్కడ ప్రవహించే భాగీరథిలో గంగానదిలో స్నానం చేస్తే అవన్నీ పోతాయట. మరి కాశీ నగరంలో పాపాలు చేస్తే అవి ఏ నదిలోకి వెళ్ళి స్నానం చేసినా, ఏ క్షేత్రానికి వెళ్ళి ఏ తీర్థంలో మునిగినా పోవట. ఇది దాని గొప్పతనం. అటువంటి కాశీ నగరానికి మా పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజులు వారి ఆజ్ఞానుసారంగా కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండిపోవాలని రావటం జరిగింది బావా కృష్ణ అని ధర్మరాజు చెప్పాడు. కారణం అప్పుడు ఆయన అన్నాడు పరమాత్ముడు, సరేలేవయ్యా, మరి నాకేం సంతోషంగా ఉంది, నీ అభిప్రాయం చెప్పావు. మరి బావా భీమసేన కుంతి మధ్యమా నువ్వు చెప్పవయ్యా, నీ అభిప్రాయం ఏమిటి? మీ అన్నగారు చెప్పింది నీవు కూడా సమర్థిస్తున్నావా అన్నాడు. బావా కృష్ణ ఆత్మబంధు నమో నమః, నాకు మాత్రం అనుమానంగా ఉంది బావా. ఆ యొక్క దుర్యోధనాదులు, ఆ యొక్క కౌరవులు మాకు ఏదో అపాయం కనిపెట్టి మమ్మల్ని తుదముట్టించాలని, మా అడ్డు తొలగించుకోవాలని దురుద్దేశంతోనే తండ్రిని ఒప్పించి మమ్మల్ని ఇక్కడికి పంపించారని మా తల్లితో పాటు నా అనుమానము. ఏమంటావు? అనేదేముంది దేవయ్యా, నీ అనుమానమే నిజమని నా మనస్సు కూడా చెప్తా ఉంది. ఆహా, చాలా సంతోషం బాబా, నాతో ఏకీభవిస్తున్నావు. కాబట్టి ఇదిగో ఇప్పుడే అనుజ్ఞ ఇచ్చావంటే వెళ్ళి హస్తినాపురానికి ఆ యొక్క నూర్గురు దుర్యోధనాదులను, ఆ ధార్తరాష్ట్రులను కట్టలు విరిచినట్లుగా విరిచి వేస్తాను. టెంకాయలు పగలగొట్టిన విధంగా వారి 100 మంది తలను పగలగొడతాను. అనుజ్ఞ ఇవ్వు బావా, ఇప్పుడే బయలుదేరుతా అన్నాడు. శాంతించు, ఆవేశం పనికిరాదు నాయన, సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. నీవు దుర్యోధనాదుల యొక్క తలలు పగలగొట్టే రోజు చాలా దూరంలో ఉంది, ఇప్పుడు అవసరం లేదు. ఆ లోపుగా వచ్చేటువంటి గండాలను, ఆపదలను నీవు ముఖ్యంగా ఎదుర్కోవాలి. మీ అన్నదమ్ములను తల్లిని కాపాడుకోవాలి. ఆహా బావా, అదేదో అవసరమైనప్పుడు నువ్వు చెబుతూ ఉండు, నేను చేస్తూ ఉంటాను. మా అన్నదమ్ములు మా తల్లిని కాపాడుకుంటాను. ఏమి లేదయ్యా, ఇప్పుడు మాత్రం ఒక చిన్న పని చేయాలి. చిన్న పని అదేమిటి బావా? నాకైతే శక్తి సంపన్నుడను, 800 ఏనుగుల బలం కలిగిన వాడిని, కుంతి మధ్యముణ్ణి, వాయుదేని వరప్రసాదిని, అటువంటి నాకు చిన్న పనే నువ్వు చెప్పేది, పెద్ద పని చెప్పాలన్నాడు. తర్వాత చెప్తాను లేదయ్యా అవసరమైనప్పుడు, ఇప్పుడు మాత్రం చిన్న పని చేస్తే చాలు. అది ఏమిటి బావా? ఏమీ లేదు, రాత్రి సమయములో ఈ కాశీనగరములో నీవు మీ అన్నదమ్ములు కుంతి ఉన్నంత కాలము నీవు నిద్ర మేల్కొని కాపలాగాస్తూ ఉండాలి అన్నాడు. అమ్మ బాబోయ్, నిద్ర మేల్కోవడమా? అయ్యో, ఇది చిన్న పనే. నిద్ర మేల్కోవడం అంటే అది చిన్న పని అండి. కడుపు నిండా తిన్నవాడికి కంటి నిండా నిద్ర ఉండాలి కదా బావా. నేను బండిడు భోజనం తింటానే, ఎక్కువ సమయం నిద్రపోతానే, మళ్ళీ నిద్ర మేల్కోమని చెప్తా ఉండావే. ఈ కాశీనగరములో ఈ భవనములో ఉన్నంత కాలము చాలా కష్టం బావా. ఏదైనా మంత్రమో తంత్రమో చెప్పా నిద్ర రాకుండా. అలా అన్నావు, బాగుంది. భీమసేన, మానవ ప్రయత్నంగా నీలో మరి లోపం లేకుండా నిద్ర మేలుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు మించిపోయిందనుకో, నీకు తెలియకుండా రెప్ప వాలిందనుకో, నేను ఒక మంత్రం చెప్తా, దాన్ని స్మరించు. కార్యాతురాణం నసుఖం ననిద్ర, కామాతురాణం నభయం నలజ్జ అన్నారు. దాంతోపాటు కార్యాతురాణం నసుఖం ననిద్ర అని ఈ శ్లోకాన్ని చదువుకో, నన్ను స్మరించుకో మనసులో. అప్పుడు నీకు నిద్ర రమ్మన్నా రాదు. బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలనుకుంటే కూడా రాదయ్యా. ఈ కాశీనగరంలో ఉన్నంత కాలము జాగ్రత్తగా ఈ చిన్న పని నువ్వు నిర్వర్తించాలి. సరే బావా, ఒప్పుకున్న తర్వాత తప్పదు కదా. అది సరే గాని నన్ను నిద్ర మేలుకోమంటున్నావు, ఎందుకు? కారణం ఏమిటి? కొంచెం చెబుతావా అన్నాడు. కారణము లేనిదే కార్యము జరగదు కదా. ఓహో భీమా, కుంతి మధ్యమా, ఉందయ్యా కారణము. మీరు ఉన్నటువంటి ఈ భవనము, ఈ మేడ ఎలా నిర్మాణం చేశారనుకున్నావు? నీకేమైనా తెలుసా? తెలీదు బావా. నీకు రెండే తెలుసు, తినడం కొట్టడం, అంతకుమించి నీకేం తెలిసినయ్యా. కాబట్టి ముక్కు సూటిగా పోయేవాడు నేను చెప్తా. ఇది లాక్షాగృహము,
అర్థమైందా? ఇది లాక్షాగృహము ఇందు అపాండవము చేయింపందలపోని దుర్మదులై కాపురముంచిరిట్లు దురిత ప్రారంభకుల కౌరవుల్ విదురుండాడిన మాట నిక్కమగు విదురుండాడిన మాట నిక్కమగు ఏ వేళం ప్రమాదము గూర్చెదరో ఏ వేళం ప్రమాదము గూర్చెదరో కావున జాగరూకత ప్రవర్తింపదగును బావా భీమసేన అందుచేత నిద్ర మేలుకోవాలి. ఏ వేళ ప్రమాదం జరుగుతుందో, ఎవరో నిప్పు పెడతారో, అగ్గి అలా తగులగానే అంటుకుంటుందయ్యా, కుప్పగా కూలిపోతుంది, భగ్గున మండి, జాగ్రత్త. అలాగా బావా? అవునయ్యా, జాగ్రత్త, వెళ్ళొస్తాను. కార్యాతురాణం నా సుఖం నా నిద్ర, ఈ మంత్రాన్ని మర్చిపోవద్దు, నన్ను స్మరించుకో, నీకు నిద్ర రమ్మన్నా రాదు అని చెప్పి తిన్నగా వెళ్ళిపోయాడు పరమాత్ముడు వంధాముడు గోపాలకృష్ణమూర్తి. జై లక్ష్మీరమణ గోవింద. ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధనాదులు మూర్తులు నిర్ణయం చేశారు కదండి, లక్క ఇల్లు కాల్చడానికి, దగ్ధం చేయడానికి. కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు రోజు, ఆనాడు నడురేయి అర్ధరాత్రి దాటిన తర్వాత భవనాన్ని నిర్మాణం చేశాడే పురోచనుడు, అతనికి కబురు పంపించాడు దుర్యోధనుడు. అయ్యా, అది అనుకున్నటువంటి ప్రకారంగా ఆ ముహూర్తానికే లక్క భవనమును దగ్ధం చేయాలి, నిప్పు పెట్టి, నీవే అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్నటువంటి పాండు కుమారులను కుంతిదేవి సమేతంగా కాల్చివేయాలి, బూడిది చేయాలి. వెంటనే ఆ వార్త మాకు తెలియజేసి కోరిన బహుమానాలు అందుకో పురోచన అని ఒక లేఖ రాసి ఒక భటుని ద్వారా, మర్చిపోయాడో ఏమో అని చెప్పి మరలా పంపించాడు. ఈ ఆలోచన, ఈ వార్త తెలుసుకున్నాడు. గూఢచారులను పంపించి ఎప్పటికప్పుడే ఆ యొక్క విదురు మహాశైల వారు, పాండవ పక్షపాతి, ధర్మాత్ముడు, మహానుభావుడు, కంటికి రెప్పల పాండవులకు ఏం జరుగుతుందని ఆయన ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. వెంటనే ఈ వార్త తెలిసింది. ఆ యొక్క భవనములో అంటే ఒక భూమిలోనే ఒక సొరంగ మార్గాన్ని నిర్మాణం చేసేటువంటి, త్రవ్వేటటువంటి ఒక ఉప్పరివాణ్ణి పిలిపించి, అయ్యా నీవు కాశీ నగరానికి వెళ్ళి ధర్మరాజుని కలుసుకొని ఆ లక్క భవనము ఆ మందిరము నుండి భూమిలోనే ఒక బిల మార్గమును అంటే సొరంగమును త్రవ్వి వారు గంగా నది తీరానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేసి, రానున్న కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు మరి లక్క భవనాన్ని నిర్మాణం చేశాడే, పాండవులను ఆహ్వానించి అందులో ఉండే ఏర్పాటు చేశాడే, అతనే నిప్పు పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. అమావాస్యకు ముందు నాడు కృష్ణ చతుర్దశి రోజు ఆ విషయాన్ని ధర్మరాజుకు చెప్పి బిల మార్గాన్ని ఏర్పాటు చేసి సొరంగాన్ని త్రవ్వి నువ్వు వెంటనే తిరిగి రావాల్సిందని ఒక ఉప్పరవాణ్ణి పంపించాడు విదురుడు. ఆయన వెళ్ళాడు కాశీ నగరానికి, పాండవులు కలుసుకున్నాడు, ధర్మరాజుకి ఈ వార్తను చెప్పాడు. ఆ యొక్క మందిరము నుండే బిల మార్గాన్ని, సొరంగాన్ని త్రవ్వి అడవిలోకి చేరే విధంగా ఏర్పాటు చేసి కొన్ని రోజులకు ఆయన ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోయాడండి. జయ గజేంద్ర వరద గోవింద. ఇక రానే వచ్చింది కృష్ణ చతుర్దశి, అమావాస్యకు ముందు రోజు. ఆనాడు కుంతిదేవి దేవ పూజ చేసి కాశీ నగరంలో ఉన్నటువంటి అందరినీ ఆహ్వానించి పెద్దలను చిన్నలను అన్నదానం ఏర్పాటు చేసిందండి. అందరూ కూడా తృప్తిగా భోంచేశారు. ఆ కుంతిదేవికి వారి కుమారులకు ఒక పరిచర్యలు చేయడానికి ఈ పురోచనుడు అంటే దుర్యోధనుడు పంపినటువంటి వాడు లక్క భవనాన్ని నిర్మాణం చేశాడే, అతడు ఒక బోయకాంతను పని మనిషిగా ఏర్పాటు చేశాడు వారికి. ఆమెకు 5 మంది కొడుకులండి, కుంతిదేవికి ఉన్నట్టుగానే పాండవుల వలె 5గురు. ఆ బోయకాంత పాండవులకు కుంతిదేవికి పరిచయం చేస్తూ వారు పెడితే తింటూ అక్కడే కాలం గడుపుతున్నారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దేవ పూజ చేయడం, అన్నదాన కార్యక్రమంలో మరి అలసిపోయి తొందరగా భోంచేసి ఆ రాత్రి పడుకున్నారండి. పురోచనుడు కూడా నిద్రపోతున్నాడు. అర్ధరాత్రిని దాటిన తర్వాత మరి నిద్ర లేచి అప్పుడు ఈ లక్క భవనానికి నిప్పు అంటించి కాల్చి వేస్తాను, ఇప్పటి నుంచి ఎందుకు మేలుకోవాలని ఆయన అలా పడుకున్నాడట.
భీమసేనుడు మాత్రం నిద్రపోకుండా గద భుజాన వేసుకొని అలా లక్క భవనము నలువైపులా అలా తిరుగుతూ కాపలా కాస్తున్నాడండి. అర్ధరాత్రి దాటిందండి. నడురేయి చూశాడు భీమసేనుడు. అరే పురోచన, ఇంకా నిద్రపోతున్నావేమిట్రా? దుర్యోధనుడు పంపగా లక్క ఇల్లు నిర్మాణం చేసి నిప్పు పెట్టడానికి వచ్చావు కదా, కానీ నిప్పు పెట్టు, సమయం దాటిపోతా ఉంది, ఇంకా నిద్ర లేవలేదేమిటి అనుకుంటున్నాడు. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు. నువ్వు పెట్టినా కాలిపోతుంది నిప్పు, ఇంకెవరైనా పెట్టినా కాలిపోతుంది ఈ యొక్క లక్క భవనము, నేను పెట్టినా కూడా దగ్ధమైపోతుంది. ఇప్పుడు కావాల్సింది నిప్పు, ఎవరో ఒకరు పెట్టాలా, లక్క ఇల్లు కాలిపోవాలా, ఎవరో ఎందుకు పెట్టడము, నేనే పెట్టేస్తే పోలే అనుకున్నాడు భీముడు. బాగుండా, ఎవరో ఒకరు పెట్టాలి, ఇప్పుడు ఆలస్యం ఎందుకు, సమయం దాటిపోతా ఉంది అని ఆ పురోచనుడిని నిద్ర లేపలా భీముడు. వెంటనే ఒక కాగడా వెలిగించుకున్నాడు. ఆ యొక్క నలువైపుల లక్క భవనము నలుదిక్కుల అలా అగ్గి వెలిగించుకుని కాగడాకి అలా ఎప్పుడైతే అలా విసిరి వేశాడో కాగడాన్ని, అగ్గి పెట్టి లక్క ఇంటికయ్యడ వాయుతను భగ్గున మండి నిలువెల్లా. అగ్గి తగలగానే అటువంటి పదార్థాలే అందులో ఉన్నటువంటివి లక్కా గుగ్గిలము, మైనము, తేనె, సాంబ్రాణి, నెయ్యి, నూనె వెంటనే అంటుకుందట. పొగలతో మంటలతో ఆకాశానికి వస్తున్నాయి. అగ్గిపెట్టి లక్క ఇంటికయ్యడ వాయుతను జుండు, అగ్గిపెట్టి లక్క ఇంటికయ్యడ వాయుతను జుండు భగ్గున మండి నిలువెల్ల భస్మరాశి అయి కూలగా, భస్మరాశి అయి కూలగా అగ్గిపెట్టి లక్క ఇంటికయ్యడ వాయుతను జుండు. కొడుకులే ఉరుందానను మడియా నిషాదాంగన, కొడుకులే ఉరుందానను మడియా నిషాదాంగన భీముందు విలము వెలువడియే ఉర వెలువరించి, భీముందు విలము వెలువడియే ఉర వెలువరించి అగ్గిపెట్టి లక్క ఇంటికయ్యడ వాయుతను జుండు. వెంటనే భగ్గున మండి ఎప్పుడైతే మంటలతో పొగలతో ఆకాశానికి అలా ఎగిసి వస్తున్నాయో, ఇంకా కొంత సమయంలోనే ఇది కుప్పగా కూలిపోతుందని చెప్పి వెంటనే కాగడ అలా విసిరివేసి నిద్రపోతున్నారు కుంతీదేవి, ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులు. వారిని ఈ సొరంగ మార్గాన్ని తీసుకువెళ్ళి సురక్షితంగా గంగానది తీర ప్రాంతానికి చేర్చాలని పరుగున వచ్చి వారిని ఎలా తీసుకువెళ్ళాడు ఈ బిల మార్గం ద్వారా, ఆ లక్క భవనము నుండి భీముడైనటువంటి యొక్క విషయాన్ని ఒక పరిమి సుబ్రహ్మణ్యం గారు మనకు ఒక పద్యంలో చెప్పారండి. ఏ మరపాటున కాలు గదుపలేకున్న కుంతిని, ఏ మరుపాటున కాలు కదుపలేకున్న కుంతిని మూపున నిడుకొని తరచు మైకమున మైమరిచి నిద్రించు ధర్మతనూజుని బాహుమూలమున నుంచి ఎప్పాట గందోవి విప్పి చూడగలేని చక్రనందను ఒక చంకబెట్టి ఎత్తి విసంగము లెక్కించి మాద్రి తనూజుల భుజములందు చేరవైచి
నడక తరులెల్ల జాల్పడుచు మృగ చరణ సంఘట్టనమున రాళ్ళు నురుముకాగా బవలు సరినట్టు రేయల్ల బరవదొడగే అనిల సూర్యుడు ముండ్లు గండ్లనక తెరలి పరుగున వచ్చి నిద్రపోతున్నటువంటి కుంతీదేవిని తీసి వీపున వేసుకున్నాట. వీపు మీద పెట్టి వెంటనే ధర్మరాజు ఒక సంఖలో పెట్టుకున్నాడు. బాహుమూలంలో నుంచి శక్కనందని అంటే అర్జునుడు ఆయన్ని ఒక సంఖలో పెట్టుకున్నాడు. వెంటనే మాద్రి కుమారులు నకుల సహదేవులను భుజములందు చేరవైచి పరుగున గద తీసుకొని ఆ యొక్క లక్క భవనము నుండి సొరంగ మార్గం ద్వారా బయలుదేరి పరుగున ఎట్లా వచ్చాడంటే బవలు చరినట్లు రే ఎల్ల బరవతొడగే. బాగా వెలుతురుగా ఉన్నప్పుడు పట్టపగలు ఎలా మనం త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతామో పరుగున వెళ్తాము, ఆ విధంగా రాత్రి సమయంలో చీకటిలో ఆ సొరంగ బిల మార్గం ద్వారా బయలుదేరి వచ్చేస్తున్నా. అట్లా చరణ సంఘట్టనమున రాళ్ళు నురుము కాగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అక్కడ రాళ్ళు ఉన్నాయనుకో, ఆ రాతి మీద కాలు పెట్టినప్పుడు భీముడు అవి పిండి అయిపోతున్నాయట. రాళ్ళు నురుము కాగా అనిల సూర్యుడు ముండ్లు గండనక తెరలి. ఇక్కడ గుండ్లున్నాయి, ఇక్కడ ముండ్లున్నాయి అనేటువంటి ఏమీ ఆలోచన చేయకుండా పరుగున రాత్రి సమయంలో ఆ లక్క ఇంటి నుంచి సూర్యోదయం వేళకు పాండవులను కుంతీదేవి సమేతంగా అన్నదమ్ములను భీముడు తీసుకుని వచ్చి గంగా నది తీరంలో ఒక పెద్ద వటవృక్షము కింద పడుకోబెట్టి గది తీసుకొని కాపలా కాస్తున్నాడు. తెల్లవారుతుంది, ఇంకా నిద్రపోతా ఉన్నారు ధర్మరాజు, మరి అర్జునుడు, నకుల సహదేవులు, కుంతీదేవి. ఆ సమయంలో ఇక కాశీ నగరములో అందరూ లేచి చూశారండి. అయ్యయ్యో లక్క ఇల్లు తగలబడిపోతా ఉంది. తగలబడిపోవడం ఏమిటి, కుప్పగా కూలిపోతా ఉంది. అందులో ఉన్నటువంటి పాండవులు 5 కుంతీదేవి అందులో కాలిపోయి ఉంటారు, భస్మమైపోయి ఉంటారు. ఎంత పని చేశాడు దుర్యోధనుడు. తీర్థయాత్రలు కానీ కాశీ నగరములో కొన్ని నెలల పాటు ఉండమని చెప్పి అలా పంపించి లక్క భవనాన్ని నిర్మాణం చేయించి అందులో ఉండి ఏర్పాటు చేయించి నిప్పు పెట్టించి దగ్ధం చేశాడు, పాండవులను కాల్చివేశాడు. ఎంత పని చేశాడయ్యా దుర్యోధనుడు అని అందరూ కూడా అనుకున్నారు. ఇక పాండవులు మరణించారని నిర్ణయం చేసుకున్నారు. కానీ అక్కడ కొంతమంది చనిపోయారు. పాండవులు తప్పించుకున్నా కుంతీదేవితో పాటు బోయకాంత ఆమెకున్నటువంటి 5 కొడుకులు పాండవులకు పనిచేయడానికి ఏర్పాటు చేశాడు కదా ఆ పురోచనుడు. నిద్ర మైకములోనే ఆ బోయకాంత ఆమె కుమారులు 5 ఆ మంటల్లో కాలి బూడిదైపోయినారు. లక్క ఇల్లు కట్టి దుర్యోధనుడు పంపగా వచ్చి కాశీనగరానికి అర్ధరాత్రి దాటిన తర్వాత నిప్పు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడే, నిద్రపోతూనే ఆ మైకములోనే పురోచనుడు ఆ మంటల్లో కాలిపోయి బూడిదైపోయాడండి. ఎవరు తీసిన పోతులో వారే పడినట్లుగా, చెరపగురా చెడేవన్నట్లుగా ఆ పురోచనుడే వాడు కూడా మంటల్లో కాలిపోయాడు. అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడికి వార్త తెలిసింది. ఆహా, వారణావతములో కాశీలో లక్క భవనం దగ్ధమైపోయింది, పాండవులు కాలిపోయి ఉంటారు, ఇక నాకు ఎదురు లేదు, ప్రతిపక్షమే లేదు. క్షీర వారాసుర జనిత రాకాసుదాకర వరంశ మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర వరేణులకు నూర్గ్ర శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాగ్రస్త పరశురామ సద్గుప్రాప్త సకల విద్యా పౌరుయుండైన రాధేనకి మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించు నాకు ఇక ఎదురే లేదు, బెదురే లేదు, అడ్డే లేదు. నేనే భవిష్యత్తులో రారాజును. మా దాయాదులైనటువంటి పాండవులు కుంతీదేవి సమేతంగా బూడిదైపోయినారు లక్క భవనములు. పండగ చేసుకోండి మిత్రమా కర్ణ, సోదరా దుశ్శాసన అని ఆనందంగా పండగ చేసుకున్నారు. అక్కడ పండగలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ పాండవులు తప్పించుకొని గంగానది తీరం చేరుకున్నారు. కానీ విదుడికి మాత్రం తెలుసండి, మిగతా అందరూ పాండవులు చనిపోయారు నిర్ణయం చేసుకున్నారు. కానీ విదురుడికి ఆయనే కదా ఉప్పరవాణి పంపించి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసింది పాండవులు తప్పించుకోవడానికి, ఆయనకి తెలుసు. తర్వాత భీష్ముడికి చెప్పాడు.
భీష్ముడు ద్రోణాచార్యుడు చెప్పాడు, ద్రోణాచార్య కృపాచార్యుడు చెప్పాడు, ధృతరాష్ట్రునికి మాత్రం చెప్పలే. ఆయన కూడా చనిపోయారని పాండవులు నిర్ణయం చేసుకున్నాడు. విదురుడు, కృపాచారి, ద్రోణాచారి, భీష్ముడు ఈ నలుగురికి మాత్రము పాండవులు తప్పించుకొని ప్రాణాలతో బయటపడి ఉంటారు అని వారు తెలుసుకొని సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇక్కడ గంగానది తీరం చేరుకున్నారు కదా పాండవులు. సూర్యోదయం అవుతా ఉంది. అక్కడికి దగ్గరలోనే ఉందండి జయ ఇందిరా రమణ గోవింద, ఒక పెద్ద కొండ గుహ. అందులో ఉన్నాడు భయంకరమైనటువంటి మహాబలవంతుడైనటువంటి నరమాంస భక్షకుడైనటువంటి ఒక కొండలాంటి రాక్షసుడు. అగ్నిగుండముల వంటి కళ్ళు కలిగి ఇరువైపులా కూరలు కలిగి మహాభయంకరంగా ఉన్నాడు. అతని పేరు హిడింబుడు, రాక్షసుడు కాబట్టి హిడింబాసురుడు అని ఆయన్ని పిలుస్తూ ఉన్నారు భారతంలో. వాడు నరమాంస భక్షకుడు అండి. ఆ అడవిలోకి అతను ఉన్నటువంటి కొండ గుహ దగ్గరలో ఆ ప్రాంతంలోనికి ఎవరైనా నరులు వచ్చినా ఆ వాసన బట్టి వెళ్ళి వారిని చంపి తీసుకుని వచ్చి ఆ నరమాంసాన్ని తిని పండగ చేసుకుంటాడు. అటువంటి మహాభయంకరమైనటువంటి వాడు హిడింబాసురుడు. వాడు ఎంతటి బలవంతుడంటే భీముడితో సమానమైనటువంటి వాడు. ఒక 5 పంచమహాబలులని భారతంలో ఉన్నారండి. మొదట హిడింబాసురుడు, తర్వాత భీమసేనుడు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు. వీరు 5 పంచమహాబలులు ఒకే నక్షత్రంలో గడియ తేడాల్లో పుట్టారట. ఈ 5లో ఎవరిని ముందుగా వధిస్తారో తక్కిన 3 వారి చేతిలోనే మరణించాలని లగ్న బల అలా ఉందట. అందుకని ఇప్పుడు మొదటగా భీముడి చేతిలో హిడింబాసుడు మరణించబోతున్నాడు. ఆ తర్వాత పాండవ రాజసూయాగ సందర్భంలో జరాసంధుడు మరణిస్తాడు. ఆ పిమ్మట విరాట పర్వంలో కీచకుడు చనిపోతాడు భీముడి చేతిలో. ఇక చివరగా దుర్యోధనుడు మరణిస్తాడు. సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నరమాంస పట్టుకునేటువంటి హిడింబాసుని వధ జరగబోతుంది. అంతటితో కార్యం పూర్తవుతుందండి. మరి ఘటోద్గజుడు జన్మిస్తాడు. జయ రమారమణ గోవింద. నరమాంస వాసన బట్టి అతనికి ఒక చెల్లెలు ఉందండి, హిడింబి. వీడి హిడింబాసుడు, ఆవిడి హిడింబి. ఏ చెల్లెలో హిడింబి, నిద్రపోతున్నావా? లేవే, త్వరగా లేవవే. ఎవరో నరులు వచ్చి ఉన్నారు, వాసన వస్తా ఉంది, వెళ్ళి వారిని చంపి తీసుకురావే. వారి మాంసం తిని నేను పండగ చేసుకుంటాను. నువ్వు తినకపోయినా, నరమాంసం నీకు ఇష్టం లేకపోయినా నేను మాత్రం తింటాను. వాడిని చంపి తీసుకుని వచ్చి వండి నాకు పెట్టేయి, నేను తింటా, నువ్వు తినద్దు, నీ భాగం కూడా నాకే అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇవి ఎందుకు తెలియదంటే దానికి కారణం ఉందిలేండి. అన్నా చెల్లెలు కదా, ఏం కూడా తినద్దా వంతులు వేసుకొని, వాదాలు లేకుండా. అంటే ఈవిడ పూర్వ జన్మలో ఈవిడ పేరు కమలపాలిక, ఒక గంధర్వ కాంత. సరస్వతీదేవి దగ్గర విద్య నేర్చుకుందట శిష్యురాలుగా చేరి. ఒకరోజు మరి కార్యక్రమం, వీణ కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆవిడ ఆ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఈ కమలపాలి గంధర్వ కాంత ఒక చక్కగా ఒక రాగాన్ని ఆలాపిస్తుంటున్న సమయంలో ఏదో అపస్వరం అందులో పడిందట. ఆపు అన్నది సరస్వతి. నా దగ్గర విద్య నేర్చుకొని విద్యలకు అధిదేవతన సరస్వతిని నా శిష్యురాలువై ఉండి నువ్వు మనసు ఒక చోట పెట్టుకొని మనిషి ఒక చోట ఉండి కార్యక్రమం నిర్వర్తిస్తావా? వీణ మీద రాగాన్ని పలికిస్తావా? చిత్తశుద్ధి లేనిదే లక్ష్య సిద్ధి కుదరదు. అతి చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకున్నప్పుడే ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్రత ఉన్నప్పుడే చేసే పని సక్రమంగా ఉంటుంది. కాబట్టి నీకు ఏకాగ్రత లేదు కాబట్టి అపస్వరం పలికింది నీ యొక్క చేతి మీద, ఆ యొక్క వీణ పైన. కాబట్టి నీకు నేను శాపం పెడతా ఉన్నాను. భూలోకంబున మరి శృతి మతి లేకుండా, వేళ పాల చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తూ ఉంటారు, పెద్ద రావం చేస్తూ ఉంటారు. అటువంటి రాక్షస వంశములో దానవ కులములో నువ్వు జన్మిస్తావు పో అని శపించిందట సరస్వతి. అటువంటి కమల పాలిక ఆవిడే మరి హిడింబిగా దానవ వంశంలో పుట్టిందండి, హిడింబాసుడికి చెల్లెలుగా. ఆడ శపించినప్పుడు ఆవిడ బాధపడింది. అమ్మా సరస్వతి, ఏదో పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు అంటే ప్రాధేయపడింది. అప్పుడు ఆవిడ కరుణించి, నువ్వు దానవ కులంలో జన్మించినా, రాక్షవంశంలో పుట్టినా, దానవులు తిన్నటువంటి విధంగా నరమాంసాన్ని తినకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఏమిటి
మరి ఒక దైవాంశ సంభూతున్నటువంటి ఒక మహాత్ముని మహానుభావుడిని పెళ్లి చేసుకుంటావు, నీకు కొడుకు పుడతాడు, నీ జన్మ తరిస్తుంది, తర్వాత దేవలోకం చేరుకుంటావని శాప విమోచన మార్గం చెప్పిందట సరస్వతమ్మ వారు. కాబట్టి ముందు జన్మలో కమలపాలిక అనే పేరుతున్నటువంటి గంధర్వకాంత మరి మహాభారత కాలంలో హిడింబాసునికి చెల్లెలుగా హిడింబేటువంటి పేరుతో ఆవిడ అవతరించిందండి. అటువంటి సోదరితో చెప్తున్నాడు ఈ యొక్క హిడింబుడు, ఏ చెల్లెలో హిడింబి లేవే, ఎవరో నరులు వచ్చి ఉన్నారు, వారిని చంపి తీసుకుని రావే, వండి నాకు వడ్డించవే, నేను తిని పండగ చేసుకుంటాను అని తన సోదరిని పంపించాడు. చిన్నగా బయలుదేరి వచ్చింది. ఆహా, మునుపెందరో గండు మగలగంటి, ఈ మగరాయని ధీటికి సరిపోయేనా, ఉళ్ళెల్లా కళ్ళైనా సొగసు చూడ తానేనా, చేపుమ్మురా అంటే చీరనిచ్చేనా, నా దారికి వచ్చేనా, నన్ను ప్రేమించేనా, నన్ను పెళ్ళాడేనా అని ఈ అందగాడేటువంటి వయస్సులో ఉన్నటువంటి వాయుదేవుని అంశతో పుట్టినటువంటి ఆ భీముణ్ణి చూడగానే ఈ హిడింబికి ఆయన మీద మనస్సు కలిగిందట. ఇనుప కట్టడాల్ కట్టిన మునులయ్యినా, ఇనుప కట్టడాల్ కట్టిన మునులయ్యినా, కోరి యముతోడ తొడగొట్టు ధీరులైన, వయసు సొగసును పొంగారు వన్నెలాడి, ఓరగంటను గనిన దాసోకమనరే ఆ విధానంలో నన్ను చూడగానే మరి నన్ను ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అతనికి నాకు ఈడు జోడు, నువ్వు పెందరో గండు మగల గంటి అంటే ఎంతోమంది ఈ అరణ్యంలోకి వచ్చారు, మరి రాజులు, మరి మానవులు, ఋషులు, ఎంతోమంది నరులు, వాళ్ళందరినీ చంపి తీసుకువెళ్ళి వండి వడ్డించాను మా అన్నకి. ఇంతటి అందగాడు, నాకు నచ్చిన వాడు ఈరోజు కనిపిస్తున్నాడు, కాబట్టి అతనికి నాకు ఈడు జోడు సరిపోతుంది, అతని పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవనాన్ని సాగిస్తాను అని మనసులో సంకల్పించుకుని మంచి పెళ్లి వయసున్నటువంటి హిడింబి ఇట్లాగే వెళ్తే రాక్షస రూపంతో తను ప్రేమించాడు, పెళ్లి చేసుకోడని ఒక గంధర్వకాంతలాగా, ఒక నాగకాంతలాగా, ఒక కిన్నెర కాంతలాగా వేషం మార్చుకున్నదండి. ఎందుకంటే కామరూపులు కదా రాక్షసులు, ఏ వేషం కావాలనుకున్నా ఏ వేళకు ఆ రూపం వస్తుందట. వెంటనే అందమైనటువంటి రంభ ఊర్వశి మేనకలాగా అనుకోండి, చక్కగా రూపం వేసుకుంది, తిన్నగా వచ్చి ఇలా భీముణ్ణి కవ్విస్తుంది. తను పెళ్లి చేసుకోమని తన వంపులు సొంపులు వయ్యారాలు చూపించి చక్కని పాట పాడుతూ ఉంది. మనకు వ్రాసిచ్చాడు పరిమి సుబ్రహ్మణ్యం గారు. ఈ కథంతా కూడా పరిమి సుబ్రహ్మణ్యం గారి కీర్తనలో పాటలు పద్యాలండి, వేరేటువంటివి పెద్దగా తీసుకోవాలని నేను అట్లాగే చెప్తున్నారు మా సింహాచల శాస్త్రి భాగవతర్ గారు. వారి ఆజ్ఞానుసారంగా అట్లాగే నా శక్తి వంచన లేకుండా ఈ లాక్షాగృహ దహనమైనటువంటి కథను మరి కొనసాగిస్తున్నాను, వినండి. వలచి వచ్చితి నీలు కోర వన్నె కాడ నన్ను ఎకిమీడ, వలచి వచ్చితి నేను కోర వన్నె కాడ నన్ను ఎకిమీడ, వలచి వచ్చితి నేను కోర. చులకనగానను చూడకు మొక పరి, చులకనగానను చూడకు మొక పరి, పలుకవేల సుధలులుకనాక, పలుకవేల సుధలులుకనాకామి, వలచి వచ్చితి మేలుకోరా. జగమ్ముల నీ సరి సొగసరి లేడు ముమ్మాటికో మగవాడా, మూడు జగ
గమ్ముల నీ సరి సొగసరి లేడు ముమ్మాటికో మగవాడ నేడు నీ తోడు గూడకున్న నా యాడు పుట్టువు నిరర్ధకమే నేడు నీ తోడ గూడకున్న నా యాడు పుట్టువు నిరర్ధకమే వలచి వచ్చితే కోరా వల్లి కాడ నన్ను ఇక మీద వలచి వచ్చితే ఏలుకోరా. చక్కగా పాట పాడింది, ఒంపులు సొంపులు వయ్యారాలు చూపించింది. ఎంత నేర్చినా ఎంత సంపాదించినా ఎంతటి వారనే కాంతదాసులే అని కూడా చెప్పారు త్యాగరాజ స్వామి వారు. కాబట్టి ఆ విధానంలో చక్కగా ఏదో ఆమె ప్రయత్నం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కాదు, తప్పు కాదు, దోషం కాదు. ఆ విధంగా ఎప్పుడైతే తన ప్రయత్నం తాను చేసిందో ఈ ప్రేమ మరి ఇవన్నీ భీముడికి అవేమైనా ఆయనకి ఇష్టమా? తినడం కొట్టడం ఆ రెండే ఆయనకి చాలా ఇష్టం. ఇట్లాంటివి ఆయనకి పెద్దగా మనసుకు శాంతి కలిగించదు. అందుకే వెంటనే ఏం చేశాడు, యవ్వతవే నీవు ఈ గంగా నదీ తీరములో నరసంచారమైనటువంటి ఈ యొక్క అడవి ప్రాంతంలో అందమైనటువంటి స్త్రీలు మరి గంధర్వ కాంతలాగా, కిన్నెరి కాంతలాగా, నా కాంతలాగా, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలాగా ఎవరైనా ఉంటారా? రాక్షసులు, దయ్యాలు, భూతాలు, శాకిని, ఢాకిని, పిశాచాలు ఉంటాయి. కానీ ఇక్కడ అందమైనటువంటి స్త్రీలు ఒంటరిగా తిరగరు, ఉండారు. నువ్వు చూస్తూ ఉంటే ఏ రాక్షస కాంతవో ఇలా వేషం వేసుకొని వచ్చి నన్ను కవ్వించి ఒంపులు సొంపులు వయ్యారాలు చూపించి ప్రేమించినట్లుగా నటించి నన్ను చంపి మరి ఆరగించడానికి, నరమాంసం అంటే రాక్షసులకు ఇష్టం కదా, నన్ను మా యొక్క అన్నదమ్ములను మా తల్లిని తినడానికే చంపడానికే నువ్వు వచ్చేట్లుగా ఉంది. ఇదిగో ఈ గదతో ఒక దెబ్బ వేశానంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, వెళ్ళిపో వెళ్ళిపో అని ఎప్పుడైతే అన్నాడో ఇంకా ఆవిడ సమాధానం చెప్తా ఉందండి. ఏమయ్యా, అందమైన రంభలాంటి స్త్రీని వచ్చి ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకో, నీకు నాకు ఈడు జోడు సరిపోతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే గద తీసుకొని నన్ను మొత్తడానికి వస్తున్నావా? అసలు నేను ఎవరో తెలుసా? నా పేరేమిటో, మరి నా యొక్క వృత్తాంతం ఏమిటో, నాకెవరెవరు వెనకాలన్నారో, బలవంతులు ఎవరెవరు అధికారులు ఉన్నారో అవన్నీ చెప్పాననుకో, వెంటనే ఆలస్యం చేయకుండా నన్ను పెళ్లి చేసుకుంటావు. చెబుతాను విను. దాన వినే హిడింబయను దాన హిడింబునకు నేను సోదరి. ఏమయ్యా నరవరా, దాన వినే హిడింబయను దాన హిడింబునకు నేను సోదరి. వానిని గెల్వలేరు అమరమత్తులు సైతము, నాకు భర్తవై ప్రాణముగా చుకొమ్ము. అతడు బావయగు నిన్ను ముట్టబోల దెవ్వానికి. ముజ్జగములకు పట్టము గట్టు నిను మనోకరా. నా పేరు హిడింబి అని అందు. మా అన్న హిడింబాసురుడు మహా బలవంతుడు, అమర మత్యులు సైతము గెలవలేరు. అమరులు అంటే దేవతలు, మరణము కలిగిన వాళ్ళు. మత్యులు అంటే మానవులు, మరి దేవతలు కూడా ఆయన్ని జయించలేరు. అంతటి మహాబలవంతుడు, శక్తి సంపన్నుడు, నరమాంస భక్షకుడు. ప్రధానంగా ఇక్కడికి మీరు వచ్చారని మీ అన్నదమ్ములు మీ యొక్క తల్లి ఉన్నటువంటి నర వాసన బట్టి మిమ్మల్ని చంపి తీసుకురమ్మని నన్ను పంపించాడు. అర్థమైందా? నా పేరు హిడింబి, మా అన్న హిడింబాసుడు. ఆలస్యం చేశావనుకో ఆయనే బయలుదేరి వస్తాడు. వచ్చాడనుకో నా మాట వినడు, తర్వాత నీ మాట వినడు, ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదు. నిన్ను, నీ అన్నదమ్ములను, మీ తల్లిని అందరినీ చంపి పండగ చేసుకుంటాడు. కనుక నన్ను పెళ్లి చేసుకున్నావనుకో అతడు బావయ్యగు నిన్ను ముట్టబోల దెవ్వానికి. తన చెల్లెళ్ళ భర్త కాబట్టి నీవు అతనికి బావ అవుతావు. అప్పుడు నిన్ను చంపడు. అయ్యో మా చెల్లెల్ని భర్తని ఎట్లా చంపేది అని నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేస్తాడు. తర్వాత నీ అన్న తమ్ములు కాబట్టి నువ్వు చెప్పావంటే వాళ్ళు కూడా ప్రాణాలు తీయరు. మా తల్లి అన్నావనుకో ఆమెను కూడా చంపడు. కాబట్టి ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకొని నాకు భర్తగా ఉండి మీ అన్న తమ్ములను తల్లిని కాపాడుకుంటావో, లేకపోతే నీతో పాటు అందరినీ మా అన్నగారికి
ఆహారంగా బలిస్తావో నీ ఇష్టము. దానవినే హిడింబయ్యను దాన హిడింబినకు సోదరిను. నరమాంసం అంటే రాక్షసులకు చాలా ప్రేమ ప్రీతి, ఏమంటావు అని ఎప్పుడైతే అన్నదో మనమైతే భయపడతామేమో హిడింబి మాటలకు. ఆయన భయపడతాడా? చెబుతున్నాడు సమాధానం. క్షుద్రామత్య విరోధినొక్కని మహోగ్రండంచు గొండాడా. క్షుద్రామత్య విరోధినొక్కని మహోగ్రండంచు గొండాడా. ఆ రుద్రుండేయగుగాక భీకర సముద్రుండేయగుగాక. నిద్రోత్సాహుడనే భయం పడను, నిద్రోత్సాహుడనే భయం పడను. రానిమ్మ హిడింబాసుని. ఏమే హిడింబి రాని నీ అన్నను, అతని శక్తి సామర్థ్యాలు చూస్తాను. రానిమ్మ హిడింబాసుని. నిద్రాభంగము వీరులకిదే నిక్కంబు దైత్యాంగనా. హిడింబాసురుణ్ణి నిన్ను మీ అన్నను పట్టగట్టి విరిచి అవతల పడవేస్తా అన్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే ఆలస్యమైంది. ఇంతలో బయలుదేరి వచ్చేసాడు హిడింబాసుడే. ఇంకా తను పంపినటువంటి చెల్లెలు రాలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అని వచ్చి తన చెల్లెలను చూసి, ఏమే అందమైన మరి స్త్రీ వేషం ధరించి గంధర్వ కాంతలాగా నాకంతలాగా ఆ నరాధముని ప్రేమించినట్టుగా నటిస్తున్నావా? ఒంపులు సొంపులు ఉయ్యాలు చూపిస్తున్నావా? నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటే? ఔరౌర ముచ్చటల నాడుకొనుచుంటివా దురుకొనగా వీని దుర్బోధ వింటివా. ఏమే చెల్లెలా హిడింబి, ఔరౌర ముచ్చటల నాడుకొనుచుంటివా. ఔరౌర ముచ్చటల ముచ్చటల నాడుకొనుచుంటివా దురుకొనగా వీని దుర్బోధ వింటివా. దురుకొనగా వీని దుర్బోధ వింటివా. ఔరౌర 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 ముచ్చటల నాడుకొనుచుంటివా. చెప్పినదేమి ఇంత జాగిది ఏమి, నేను చెప్పినదేమి ఇంత జాగిది ఏమి. మానవాధమునిపై మరుల గొంటివ ఏమి, మానవాధమునిపై మరుల గొంటివ ఏమి. ఔరౌర ముచ్చటల నాడుకొనుచుంటివా. అని నిన్ను చంపి ఏమే చెల్లెల తర్వాత నీ ప్రియుడైనటువంటి ఆ నరాధముడిని వధించి భక్షిస్తానే అని తన యొక్క చెల్లెని పైకి వచ్చాడు. అప్పుడు భీముడు అడ్డుపడి, అరే రాక్షసాదమా, తోడబుట్టిన దాని మీదకు వెళ్తున్నావేమిట్రా? నీ పరాక్రమం నీ శక్తి సంబంధం నా పైన చూపించరా? రారా సమరానికి, రారా యుద్ధానికి అని అలా కవ్వించి కాస్త దూరంగా తీసుకువెళ్ళి అతనితో తలపడ్డాడు. భీమ హిడింబాసుల యుద్ధము ప్రారంభమైందండి. పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, లేస్తున్నారు, ముష్టి ఘాతాలతో హింసించుకుంటున్నారు. రెండు కొండలు ఢీకున్నట్లుగా, రెండు బలమైన ఏనుగులు పోట్లాడుకున్నట్లుగా, రెండు మదించిన పొటేలు కొట్టుకున్నట్లుగా, రెండు సింహాలు తలపడినట్లుగా పెద్ద పెద్ద బండలు తీసి పెద్ద పెద్ద మహావృక్షాలు పెకలించి ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారండి. ఎలా ఉంది ఆ సమరము అంటే పరమశుభ్రం గారు చెప్పారు ఒక పద్యంలో, వినండి. చరణక తిన్ మహోతరులు సాల్వడి జజ్జరితంబులై, చరణకతిన్ మహోతరులు సాల్వడి జజ్జరితంబులై మకిందురుగుగా నిట్టులుండుల తోడ మధోదశి శశిహయన విరతములట్లు ఘోర రణము చేసి మల్ల యుద్ధము దురబలులై సమీరణ సుతుండు హిడింబుడు. ఆ విధంగా భయంకరంగా సమరం జరిగింది. కొంత
సమయము అతనితో పోరాడి ఇంకా యుద్ధము పొడిగించేటువంటి ఇష్టం లేకుండా భీముడు వెంటనే వాడి 2 పాదాలు పట్టి గగన మార్గానికి అలా ఎత్తి గిరగిర గిరగిర తిప్పి కింద వేసి పడగొట్టి ఎగిరి వాడి వక్షస్థలం మీద కూర్చొని అలా 2 పిడికిళ్ళు బిగించి అలా పిడికిలతో హింసించి 800 ఏనుగుల బలం కలిగిన వాడు. అలాంటి నాగాయుత శక్తి సంపన్న భీమసేనుడు ఆ యొక్క హిడింబాసుని ఆ యొక్క యుద్ధంలో అతన్ని వధించాడండి. నోటి ద్వారా, ముక్కుల ద్వారా మరి రక్తము క్రక్కి ఘోరంగా అరిచి ఆ హిడింబాసుడు భీముడి చేతిలో హతుడైపోయినాడండి. జై ఇందిరారమణ గోవింద. ఆ పిడికలతో కొట్టేటప్పుడు ఒక్కొక్క పేరు తలుచుకొని వేసాట దెబ్బ. ఇది మా అన్న ధర్మరాజు దెబ్బ, ఇది మా యొక్క తమ్ముడు అర్జునుని దెబ్బ, ఇది మా నకులుని దెబ్బ, ఇది మా సహదేవుని దెబ్బ, ఇది నా దెబ్బ. చివరగా అనుకున్నాట, బావా కృష్ణ బృందామ పరమాత్మ ఆత్మబంధు నమో నమః, బావా ఇది నీ దెబ్బ, కలుసుకోరా రాక్షసాదమా. కృష్ణుడి దెబ్బ అంటే చిన్నగా ఉంటుంది. అదే కృష్ణ పరమాత్మ తెలుసుకొని వేయగానే పిడికిళ్ళు బిగించి ఆ దెబ్బతో వాడు ప్రాణం గాలిలో కలిసిపోయిందండి. జై ఇందిరారమణ. ఎప్పుడైతే ఘోరంగా అరిచాడో అయిపోయిందండి. ఇంకా నిద్రపోతున్నటువంటి వీళ్ళు మేలుకున్నారు. కుంతీదేవి, అర్జునుడు, నకుల, సహదేవులు. ఏమిటి ఇంత కేక భయంకరంగా, మనం ఎక్కడున్నాము? ఇంతకుముందు ఉన్నది కాశీనగరంలో కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాము అని దిక్కులు చూస్తూ ఉంటే ఈ హిడింబి కుంతీదేవి పాదాలు పట్టుకొని విన్న వింతు యశోపేత విమల గుణ సంపూత మాత ఎన్న రాక్షస వంశజాతను నన్ననుజులు హిడింబయందురు అన్నయైన హిడింబాసురుడు ఆహారముగా మేము దమ్మన సన్ను తాంగి నీ కొమరుగని చాలా మందితి. ఇలా మీ కొడుకును చూసి 2వ కుమారుడిని మరి నేను ప్రేమించాను, మోహం చెందాను, దాపకనేలా దాచుకోకుండా చెప్పేస్తా ఉన్నాను అంటే ఆడవాళ్ళంత త్వరగా చెప్పారంట తమ మనసు మాట. కానీ ఇప్పుడు చెప్పేసింది హిడింబి, నీ 2వ కుమారుని నచ్చాను, మిచ్చాను, మనసిచ్చాను, అతనికి నన్ను మగువుగా చేయము అత్త అని కాళ్ళు పట్టుకుంది. పదాలు కోరి వచ్చి కోడలుగా చేసుకోమంటే కాదంటానా? అలాగేనమ్మా, గంధర్వ కాంతలాగా నా కాంతలాగా ఉన్నావు. ఒరే నైనా భీమా, కన్న తల్లిగా చెప్తున్నాను, పెళ్లి చేసుకోరా. అమ్మా, ఏ తల్లి అయినా కుమారుడికి అందమైన మరి బాగా చదువుకున్నటువంటి స్త్రీని తీసుకుని వచ్చి భార్యగా మరి చేస్తుంది కానీ, పెళ్లి చేస్తుంది కానీ, ఈ విధంగా ఒక రాక్షసిని, దయ్యాన్ని, భూతాన్ని కట్టబెడుతుందా? మరి రేపు పెళ్ళైన తర్వాత నేను నీ మాట కాదనకుండా కన్న తల్లి మాటను మన్నించి వివాహం చేసుకుంటాననుకో, రేపు శోభనపు గదిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట దానికి ఆకలేసి లేచి చూసిందనుకో, సమయానికి ఏమీ కనపడకపోతే నేను ప్రక్కనే పడుకొని ఉంటాను, నన్ను బట్టి చంపి తినేసుకుందేమో అది అన్నాడు ఆయన. రాక్షసులకి నరమాంసం ఇష్టం కదా, భర్తను చూడకుండా ఆకలి వేస్తే తినేసిన తర్వాత చూసుకుందాంలే అని. అంటే అటువంటిది ఏం జరగదు ఆయన. మరి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, వినయవంతురాలు కనపడతా ఉంది, దానవకాంతైనా పెళ్లి చేసుకో అని తల్లి చెప్తే కుంతీదేవి ఇంకా ఆ మాట కాదని అక్కడ ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడండి అక్కడ. ఒక బిడ్డ పుట్టేంత వరకు, అది కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరో ఒకరు, ఒక బిడ్డ జన్మించేంత వరకు ఆ హిడింబి నాతో ఉండి సంసార జీవనం సాగించాలి, నాకు భార్యగా ఉండాలి. జన్మించిన తర్వాత ఆ కొడుకుని, కుమార్తెను తీసుకొని ఆవిడ వెళ్ళిపోవాలి. ఎక్కడ పోతుందో నాకు అనవసరం, ఇందుకు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే, అందుకు ఆవిడ అంగీకరించి హిడింబి ఇంక వెంటనే ఆ హిడింబి భీమసేనుల కళ్యాణము ఆ గంగానే తీరములోనే ఆ యొక్క అన్నదమ్ములు ఆ తల్లి సమక్షములోనే జరిగిపోయిందండి. జయ లక్ష్మీరమణ గోవింద. తర్వాత భీమసేను వలన హిడింబికి ఘటోద్గజుడైనటువంటి కుమారుడు జన్మించాడు. తర్వాత వ్యాస భగవానుడు వచ్చి ఇక్కడ మీరు శాలిహోత్రుని ఆశ్రమంలో కొంతకాలం ఉండి తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళండి, అక్కడ ధర్మాసురుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, సుశైనటువంటి ఆవిడ అతని ధర్మపత్ని, వారి ఇంట్లో కొంతకాలం మరి భిక్షాటనతో మీరు జీవనం చేయండి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నేను వచ్చి తెలియజేస్తానని వ్యాస భగవానుడు చెప్పగా అక్కడ బ్రాహ్మణ రూపాలు ధరించి మరి పాండవులు కుంతీదేవి ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ అగ్రహారంలో ఉన్నారండి.
తర్వాత ఘటోద్గజుని తీసుకొని కొడుకు పుట్టగానే వెళ్ళిపోవాలన్నాడు కదా, ఆ బిడ్డను తీసుకొని హిడింబి, ఇంతకు ముందు తన అన్న ఉన్నాడు హిడింబాసుడు, ఆ యొక్క నివాసానికి ఆవిడ వెళ్ళిపోయింది. జయ లక్ష్మీ రమణ గోవింద.